వెల్కమ్ టు మీ చైతన్య ప్రియాస్ కిచెన్. కుకింగ్ మేడ్ సింపుల్, ఫ్లేవర్స్ మేడ్ స్పెషల్. ఎప్పుడూ రొటీన్గా అన్నం, కూర, పప్పు, చారు ఏం తింటామండి. అప్పుడప్పుడు ఇలా కాస్త డిఫరెంట్గా, నోటికి చాలా రుచిగా అనిపించే కరివేపాకుతోటి చాలా హెల్తీగా కరివేపాకు రైస్ని ప్రిపేర్ చేసేసుకుందామా. రైనీ సీజన్లో అయితే అప్పటికప్పుడు ఇలా వేడివేడిగా చేసుకున్నామంటే వేరే కర్రీస్ కూడా అవసరం లేకుండా ఏ వడియాలో అప్పడాలో నంచుకునేసి హ్యాపీగా మీల్ని ఎంజాయ్ చేసేయచ్చు. బాక్సెస్కి కూడా, లంచ్ బాక్సెస్కి చాలా బెస్ట్ అండ్ ఈజీ ఆప్షన్ కూడా ఇది. ముందుగా ఇలా ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని ఇలా వేరు చేసుకొని ఆకుల్ని ఇలా పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని కాస్త ఆయిల్ వేసుకొని కరివేపాకుని ఫ్రై అయ్యే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మరి బ్లాక్గా కాకుండా కాస్త తిప్పుకుంటూ ఓపిక్గా కరివేపాకుని వేపుకోవాలి. మనం కరివేపాకుని వేపే విధానాన్ని బట్టే రైస్ కలర్ కూడా, టేస్ట్ కూడా ఉంటుంది. కరివేపాకుని తీసి పక్కన పెట్టుకున్న తర్వాత మరి కాస్త ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు, కాస్త శనగపప్పు, మినప్పప్పు, కొద్దిగా జీలకర్ర వేసి వేపేసుకోవాలి. ఒక్కొక్క స్పూన్ అయితే సరిపోతాయి. మనం కారంకి తగినట్టుగా ఎండుమిర్చిని వేసుకోవాలి. వీటిని చల్లారిన తర్వాత మిక్సీలో ఇలా పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలి. మరీ స్మూత్గా కాకుండా కాస్త బరకగా ఉంటే బాగుంటుంది. రైస్కి పోపుని కూడా ప్రిపేర్ చేసేద్దామా. అదే కడాయిలో మరి కాస్త నెయ్యిని వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, కాస్త జీడిపప్పులు, పల్లీలు, కాస్త ఇవి గోల్డెన్ రంగులోకి వస్తున్నప్పుడు ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చి లేదా ఇలా మజ్జిగ మిరపకాయలు అవైలబుల్ ఉంటే వాటిని వేసుకున్నామంటే నంజుకొని తినడానికి టేస్ట్ చాలా బాగుంటుంది. కాస్త కరివేపాకు రైస్లోకి కరివేపాకులు, చిటికెడు పసుపు, ఎక్కువ రంగు మారకుండా జస్ట్ కొద్దిగా. అన్నంని వండి చల్లారి పెట్టుకున్న దానిలో మిక్సీలో ప్రిపేర్ చేసుకున్న పొడి, పోపుని వేసేసుకోవాలి. కాస్త సాల్ట్ని కూడా వేసేసుకొని కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే రైస్లో సాల్ట్ని వేసి కుక్ చేసేసాను. బాగా కలిపేంత వరకు కలిపేసుకోవాలి. చాలా సింపుల్ కదా, చాలా టేస్టీ కూడా, బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలా కలుపుతున్నప్పుడు అమ్మ చేతితోటి ముద్దలు పెట్టించుకొని తింటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ రెసిపీస్.